అల్లు అర్జున్ సినిమాని ఫ్లాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి సినిమాకి ముందు నుంచి నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి సినిమా వచ్చాక నెగిటివ్ టాక్ క్రియేట్ చేసి ఇదిగో థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు మెగా ఫ్యాన్స్. అందులో నందమూరి ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు, ఎక్కడ టచ్ చేయలేదు. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం బాగా ప్రచారం చేసి తీరా చూస్తే అది 2,000 కోట్ల రూపాయల దాకా వెళ్ళడం అన్నటువంటిది. ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డులని క్రాస్ చేసినటువంటిది. బాహుబలి 2 రికార్డుని ఇదంతా క్రాస్ చేసుకొచ్చినటువంటిది. ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చేటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇటు మెగా అభిమానుల్ని ట్రోల్ చేస్తున్నదైతే ఇటు నందమూరి అభిమానులు, రెండో పక్కన అల్లు అర్జున్ అభిమానులు కూడా, ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో అద్భుతంగా సాగిందని చెప్పేటటువంటి ప్రయత్నం ఒకటైతే, రెండో పక్కన ఒక అంటే నెగిటివ్ ప్రచారం ద్వారా పాజిటివ్ ప్రచారం తెచ్చుకోవాలన్న ప్రయత్నం జరుగుతుంది. దిల్ రాజు ట్రెండ్స్ పేరుతో ఒకదాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఏంటంటే ఒక హీరోని డౌన్ చేయడానికి ఇంకో హీరో 2.5 కోట్లు ఖర్చు పెట్టాలా,